సరస్వతి నది మళ్లీ పుట్టింది అంటున్న రాజస్థాన్ జైసల్మీర్ వాసులు. రాజస్థాన్ లోని ఎడారిలో బోరువెల్ వేస్తున్న బోరు బండి బోరు వేస్తుండగానే భూమిలోకి కుంగిపోయింది. అసలు చుక్క నీరు కూడా ఉండని ఈ రాజస్థాన్ ఎడారిలో ఇది ఎలా జరిగింది? బోర్వెల్ డిగ్గింగ్ స్టార్ట్ చేసిన కొద్దిసేపట్లోనే నీళ్లు పెద్ద ఎత్తునైతే వచ్చాయి. నీళ్లు వచ్చాయని చెప్పి రైతు సంతోషించేలోపే ఆ బోరు బండి మొత్తం కుంగిపోతూ నీటి ప్రవాహం మరింత ఎక్కువైంది. వట్టి నీరు మాత్రమే కాకుండా దానితో పాటు పెద్ద ఎత్తున నేచురల్ గ్యాస్ కూడా బయటకు వచ్చింది. ఎన్ని నీళ్లు బయటకు వచ్చాయంటే ఈ వాటర్ దాదాపు 3 days వరకు అయితే వచ్చింది. ఆ ఎడారి ప్రాంతం మొత్తం ఒక పెద్ద చెరువులా మారింది. ఊరిలోని ఇళ్లలోకి నీళ్లు వెళ్తుంటే రైతులు ఆ ప్రవాహాన్ని దారి మళ్లించారు. అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయం మాత్రం ఎవరికీ తెలియట్లేదు. కానీ చాలా మంది భూమి లోపల నుండి ప్రవహించే సరస్వతి నది నుండి నీరు వస్తున్నాయి అనుకుంటున్నారు. దాదాపు 4000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో సరస్వతి నది ప్రవహించేది అని పురాణాల్లో రాసింది. అయితే కాలగర్భంలో ఇది అంతర్ధానం అయిపోయింది అనేసి అంటున్నారు. భూమి లోపల నుండి ప్రవహించే ఈ సరస్వతి నదికి ఈ బోర్వెల్ డైరెక్ట్ గా కనెక్ట్ అయింది. దాని నుంచే ఇన్ని నీళ్లు వస్తున్నాయి అని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసుకోండి.